ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు. ఆయనను ఎవరూ కాపాడలేరు. బీజేపీ బీఆర్ఎస్ కలిసినా మాకు ఈక్వల్ కాదు. మీడియాతో చిట్చాట్ లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసినా కానీ మాకు ఈక్వల్ కాదు అని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తా ఉన్నాం. ఏమంటా ఉన్నాడు, మరి ఇప్పుడు మరి మీరు ఎలక్షన్లకు పోండి, మరి వాళ్ళు సమానంగా అన్నప్పుడు ఎందుకు మీరు లేట్ చేస్తా ఉన్నారు? ఎలక్షన్కి వెళ్ళండి. మరి ఈరోజు ఏ క్షణమైనా జీవో రిలీజ్ చేసే అవకాశం ఉంది. జీవో రిలీజ్ కాగానే ఇక కొంతమంది ఇక గుంటకాయ నక్కలు ఎదురుస్తున్నారు. ఎప్పుడు జీవో రిలీజ్ అవుతుందా, ఎప్పుడు కోర్టుకు పోయి కేసు లేదామా అని చెప్పి అట్లా ఎదురు చూస్తూ ఉన్నారు. అది జరుగుతూ ఉన్నది. సో ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీల ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ విషయం చూసుకుంటే బీఆర్ఎస్ లో 4 ముక్కలాట. ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే? కాళేశ్వరంపై సిబిఐ విచారణను కోరితే ఎందుకు స్పందించలే? బీఆర్ఎస్ ను కాపాడుతున్న బీజేపీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వాక్య అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూస్తే కాళేశ్వరంపై సిబిఐ నిన్ననే ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అడుగుతా ఉన్నది. ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఏంది, ఎన్డీఏసీఐ రిపోర్ట్ అయితే ఏంది, ఇవన్నీ కూడా మాకు ప్రతి ఒక్కటి మాకు ఇవ్వండి. ఇక కేసీఆర్ హరీష్ రావు మీద చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి కావాలి. అదేవిధంగా కేంద్రం కూడా అనుమతి మాకు కావాలని చెప్పి అన్ని తీసుకున్న తర్వాతనే మంచి విచారణ చేస్తాం, ముందుకెళ్తామని చెప్పి సిబిఐ అయితే ప్రకటిస్తా ఉన్నది. సో అదే విషయం బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదిస్తలేదు అంటే మీ కాంగ్రెస్ పోరాటం కరెక్ట్ గా లేదు, మీ రాహుల్ గాంధీ కరెక్ట్ గా పోరాటం లేదు, పార్లమెంట్ లో మాట్లాడలే. మీరు పోయి జంతర్ మంతర్ దగ్గర మహేష్ కుమార్ గౌడ్ గారు 2 సార్లు మీరు పోయి ధర్నా పెట్టారు కదా, మీ ధర్నాకే రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, సోనియమ్మ రాలేదు, మీకు చిత్తశుద్ధే లేదు కదా. కేంద్రంలో ఎక్కడ పోయింది మీ పోరాటం అని చెప్పి తెలంగాణ తరపున ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రజల తరపున, బీసీల ప్రజల తరపున ప్రశ్నిస్తా ఉన్నాం. సో ఇక బీఆర్ఎస్ లో 3 ముక్కలాట 4 ముక్కలాట అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ పార్టీ పరిస్థితి, వాళ్ళ సస్పెండ్ చేశారు కవితనైతే. వాళ్ళ పార్టీ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. సో ఆస్తి గొడవలే కారణమా అని చెప్పి చాలా మంది తెలంగాణ చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ లో రాజకీయ పదవుల కోసం, ఆస్తుల కోసం కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటా ఉన్నారు. అదే వీళ్ళ పంచాయతీ మధ్యలో సంతోష్ రావు, అదే వీళ్ళ పంచాయతీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సాధించింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళ పంచాయతీ తీర్చడంలో చాలా విఫలమైన ఫెయిల్ అయ్యని చెప్పుకోవచ్చు. కేసీఆర్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, సాధించిన వ్యక్తి. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న పంచాయతీని చల్లార్చలేకపోయిందంటే అది ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇది మరి ఆయన చెప్తే అయినప్పుడు ఎవరేం చేస్తారు? వాస్తవానికి కూడా ఆయన ఒక పార్టీ ఇచ్చిండు, మీకు పదవులు ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు, మీకు ఆశ ఎక్కువైపోయింది. సో అది అందుకే ప్రజలు దించడానికి కారణం అదే.